శరణ్య, దర్శన్, ఆనంద ముగ్గురు కూడా లాన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు శరణ్య దర్శన్తో, ఏమండి నేను ఫోన్ రావడంతో హారతి ప్లేట్ని టేబుల్ మీద పెట్టేసి వెళ్ళాను, కానీ ఇంతలో వచ్చేసరికి ఇలా జరిగింది. అంతే అండి, నాకు అంతకుమించి ఏమీ తెలీదు అని శరణ్య అంటూ ఉంటే, ఇంట్లో మతిస్థిమితం లేని వాళ్ళు ఉన్నప్పుడు మనం కూడా మన జాగ్రత్తల్లో మనం ఉండాలి శరణ్య. హారతి ప్లేట్ అక్కడ పెట్టడం నీ తప్పే, ఇక మీదటైనా నువ్వు కేర్ఫుల్గా ఉండు అని దర్శన్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆనంద, అమ్మ శరణ్య, కావాలని అనన్య నిన్ను బ్లేమ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుందమ్మా. అయినా కాంచన ఎప్పుడూ కూడా అనన్యని అంటు పెట్టుకునే ఉంటుంది కదా, మరి అయినా కూడా అనన్య చీర కాలడం ఏంటి అని ఆనంద అంటూ ఉంటే, ఏమో అత్తయ్య, అదే నాకు అర్థం కావట్లేదు అని శరణ్య అంటూ ఉంటుంది. అసలు ఈ అనన్య పిచ్చి కూడా ఎంతవరకు కరెక్టో తేలుస్తాను అని ఆనంద మనసులో అనుకుంటూ ఉంటుంది. మరోపక్క వనజారావు గారి కుటుంబం అంతా ఆనంద ఇంటికి వస్తారు. పంతులు గారు ఇంటికి వచ్చి, ఇప్పుడైతే మీ సంబంధం అనుకున్నాము, అప్పటి నుండి మా కుటుంబానికి మొత్తం కూడా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. మా అబ్బాయి ఉద్యోగం చేయాల్సిన అవసరం లేకపోయినా వాడు ఎన్నాళ్ళ నుండో ఈ ఉద్యోగం ట్రై చేస్తున్నాడు. లహరితో పెళ్లి ఫిక్స్ అయిన తర్వాతే మా వాడికి పోలీస్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం వచ్చింది అని సరోజారావు అంటూ ఉంటే, అప్పుడు ఆనంద చాలా సంతోషపడుతూ, అబ్బాయికి ఉద్యోగం రావడం మాకు కూడా ఆనందంగా ఉంది అని అంటూ ఉంటుంది. ఎంగేజ్మెంట్కి త్వరగా ముహూర్తం పెట్టుకుందాం అని సరోజారావు అంటూ ఉంటే, పంతులు గారు ముహూర్తం చూసి ఎల్లుండి అనగా బుధవారం 11:30 దివ్యమైన ముహూర్తం ఉందని అంటూ ఉంటారు. అయితే వదిన గారు ఆ ముహూర్తాన్ని ఖాయం చేసుకుందాం అని సరోజినీరావు అంటూ ఉంటే, అలాగే అండి అని ఏదైనా ఫంక్షన్ హాల్ బుక్ చేద్దామని ఆనంద అంటూ ఉంటే, ఎందుకు వదిన గారు, మనకే ఒక రిసార్ట్ ఉంది కదా, ఆ రిసార్ట్లోనే ఎంగేజ్మెంట్ చేద్దామని అంటూ ఉంటే, అప్పుడు ఏ రిసార్ట్ అని ఆనంద అడుగుతూ ఉంటుంది. అనంతగిరి హిల్స్లో డాల్విన్ కేవ్ రిసార్ట్ అని సరోజినీరావు అంటూ ఉంటే, ఆ పేరు వినగానే శరణ్య, లహరి, అనన్య వీళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. అది చాలా దూరం వదిన గారు, వేరే ఏదైనా ప్లేస్ చూద్దామని ఆనంద అంటూ ఉంటే, రింగ్ రోడ్డు మీద నుండి వెళ్తే దగ్గరగా ఉంటుంది వదిన గారు, అదే అయినా మన రిసార్టే కాబట్టి మనకు కావాల్సిన వాళ్ళందరూ కూడా వస్తారు కాబట్టి అక్కడే అరేంజ్ చేద్దాము అని సరోజినీరావు అంటూ ఉంటే, దూరం అయితే ఏముందులే అని ఆనంద, అక్కడైతే సౌకర్యాలు బాగుంటాయి కదా అని రాజేశ్వరరావు అంటూ ఉంటే, సరే అండి అలాగే చేద్దామని ఆనంద కూడా ఓకే చెప్తుంది. రే సత్య, మీ తమ్ముడు మహేష్ ఎక్కడున్నాడో త్వరగా కనిపెట్టరా, వాడు ఎక్కడున్నాడో తెలిస్తే అప్పుడు ఎంగేజ్మెంట్ నుండి పెళ్లి వరకు వాడు మనతోనే ఉంటాడు అని సరోజినీరావు అంటూ ఉంటే, బాబు గారు కాకుండా మీకు వేరే అబ్బాయి ఉన్నాడా అని రోహిత్ అడుగుతూ ఉంటే, ఉన్నాడండి మా చిన్న అబ్బాయి మహేష్ అని సరోజినీరావు తన ఫోన్లో మహేష్ ఫోటో చూపిస్తూ ఉంటుంది. దాంతో మహేష్ని చూసి లహరి, శరణ్య ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు. మహేష్ శవాన్ని పాతిపెట్టిన విషయాన్ని శరణ్య గుర్తు చేసుకుని షాక్ అవుతూ ఉంటే, లహరి మహేష్కి జ్యూస్లో విషం కలిపిన విషయాన్ని గుర్తు చేసుకుని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈ మహేష్ గాడి అన్నయ్యే ఈ సత్యనా అని ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు మీ చిన్న అబ్బాయి ఎక్కడున్నాడు అని రోహిత్ అడగడంతో, అప్పుడు సరోజినీరావు, మొన్నటి వరకు వాడు బెంగళూరులో హైయర్ స్టడీస్ చేశాడు, ఈ మధ్య హైదరాబాద్ వచ్చాడు, ఎక్కడికి వెళ్ళాడో ఈ మధ్య వాడి ఆచూకీ తెలియడం లేదు అని సరోజినీరావు అంటూ ఉంటే, మా తమ్ముడు అంటే మాకు ఎంతో ప్రాణం అండి, వాడికి కూడా నేనంటే ఎంతో ఇష్టం, చిన్నప్పటి నుండి వాడిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచాము అని సత్య అంటూ ఉంటాడు. ఇప్పుడు ఆ అబ్బాయి పోలీస్ ఉద్యోగమే చేస్తున్నాడు కాబట్టి అతను ఎక్కడున్నాడో వెతికి పట్టుకోవడం పెద్ద కష్టమేమీ కాదులేండి అని ఆనంద అంటూ ఉంటుంది. సరే వదిన గారు, ఎంగేజ్మెంట్కి మేము మా ఏర్పాట్లు చేసుకుంటాం, మేము కూడా మా ఏర్పాట్లు చేసుకుంటాం అని సరోజినీరావు వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు. తర్వాత లహరి జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే శరణ్య అక్కడికి వస్తుంది. వదిన, నా కర్మ కాకపోతే నేను చంపిన ఆ మహేష్ గాడు సత్యకు తమ్ముడవడం ఏంటి, అతనికి ఇప్పుడే పోలీసు ఉద్యోగం రావడం ఏంటి, అతను డీల్ చేసే ఫస్ట్ కేసు ఆ మహేష్ గాడి మర్డర్ కేసే అయి ఉండడం ఏంటో వదిన, దేవుడు ఎందుకు నాతో ఇలా ఆటలాడుతున్నాడు అని లహరి, నేను ఇప్పుడే వెళ్ళి సత్యకి నిజం చెప్పేస్తాను అని అంటూ ఉంటే, తొందరపడడం మంచిది కాదు లహరి, అతని శవం దొరికితేనే కదా నువ్వే మర్డర్ చేసావని తెలుస్తుంది, శవం దొరకకుండా చూసుకునే బాధ్యత నాది, నువ్వు ధైర్యంగా ఉండు అంటూ, శరణ్య ఈ విషయం ఎవరికీ చెప్పకు అని నాకు మాట ఇవ్వు అని లహరి దగ్గర మాట తీసుకుంటుంది. ఇక లహరి శరణ్యని హక్ చేసుకుని బాగా బాధపడుతూ ఉంటుంది. మరోపక్క అనన్య, ఈ మహేష్ గాడు సత్య తమ్ముడా, వెంటనే ప్రకాష్కి ఫోన్ చేసి చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది. మరోపక్క రాత్రిపూట కాంచన యాపిల్ తింటూ ఉంటే అనన్య లహరి ఎంగేజ్మెంట్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటమ్మి ఏం ఆలోచిస్తున్నావు అని కాంచన అడుగుతూ ఉంటుంది. ఆ లహరి ఎంగేజ్మెంట్ కదా, దాని గురించి ఆలోచిస్తున్నాను అని అంటూ ఉంటే, అవునమ్మాయి రేపు మటన్ బిర్యానీ కూడా పెడతారంట, మనం టిఫిన్ కాస్త తక్కువ తిని వెళ్దాం అని కాంచన అంటూ ఉంటుంది. దాంతో అనన్య, అసలు నేను ఈ ఇంటికి కోడల్ని, ఈ ఉన్న ఇంటికి కోడల్ని అయితే నువ్వేంటి ఇంత చిల్లరగా ఆలోచిస్తున్నావు అని కాంచన మీద అనన్య మండిపడుతూ ఉంటుంది. సరే అమ్మి, ఇంక మీదట అలా ఆలోచించలే అని కాంచన అంటూ ఉంటుంది. తర్వాత అనన్య దేని గురించో ఆలోచిస్తూ ఉంటే, ఇదిగో ఈ కత్తి తీసుకో, నీకు ఎవరి మీద కోపం ఉందో వాళ్ళని కసాపిసా పొడి చేసేయి అని అంటూ ఉంటే, నా కోపం అంతా ఆ శరణ్య మీదనే అని ఇక అక్కడ దుప్పటి కప్పుకొని శరణ్య పడుకొని ఉండడంతో ఆ కత్తితో
నీ వల్లే కదనే ఈరోజు నేను ఈ ఇంట్లో ఒక పిచ్చిదానిలాగా బతకాల్సి వస్తుంది, నాకంటూ ఒక హోదా లేకుండా పోయింది అని అనన్య అంటూ ఉంటుంది. ఇక దాంతో అక్కడ పడుకుంది శరణ్య అనుకొని కత్తితో పొడుస్తూ ఉంటుంది. చావే చావు అని అలా అనన్య పొడుస్తూ ఉంటే ఇంతకీ బ్లడ్ రాకపోవడంతో దుప్పటి తీసి చూసేసరికి అక్కడ 2 పిల్లోస్ ఉంటాయి. ఇక వాటిని చూడగానే అనన్య షాక్ అవుతూ ఉంటుంది. అప్పుడే ఆనంద అక్కడికి వచ్చి చప్పట్లు కొట్టి అనన్య వైపు సీరియస్గా చూస్తూ ఉంటుంది. అనన్య, చావు, నన్నే భయపెడతావా, చావే చావు అని పిచ్చిదానిలాగా నటిస్తూ అది నన్ను భయపెట్టింది, అందుకే చంపాలనుకున్నాను అని కత్తి చూపిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు ఆనంద, ఇక చాలు నీ పిచ్చి డ్రామాలు అని కావాలనే పిచ్చిదానిలాగా నటిస్తూ శరణ్యని అందరూ తప్పుగా అనుకునేలాగా చేస్తున్నావు కదా, మొన్న సాంబార్ విషయంలో అలాగే చేశావు, నిన్న హారతి విషయంలో కూడా అలానే చేశావు కదా అని ఆనంద అడుగుతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు, నేను పిచ్చిదానిలాగా నటించడం ఏంటి అని అనన్య అంటూ ఉంటుంది. ఇక దాంతో ఆనంద ఒక్కసారిగా అనన్య చెంప పగలగొడుతూ, నువ్వు ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుండి నీ టైమింగ్, నీ యాక్టింగ్ ఇవన్నీ కూడా నేను కనిపెడుతూనే ఉన్నాను, కావాలనే శరణ్యను బ్లేమ్ చేయడానికి ఇదంతా చేస్తున్నావు, నాకు తెలుసు అని ఆనంద అంటూ ఉంటుంది. ఇక దాంతో అనన్య నార్మల్గా మాట్లాడుతూ, అవును నేను కావాలనే ఇదంతా చేస్తున్నాను, దానివల్లే ఈరోజు ఇలా పిచ్చిదానిలాగా ఇంట్లో బతకాల్సి వస్తుంది అని అంటూ ఉంటుంది. చూడు, ఇంకోసారి నా కోడలి జోలికి రావాలని చూస్తే నిన్ను చంపేస్తాను, మర్యాదగా నీకు పిచ్చి లేదన్న విషయం ఇంట్లో అందరి ముందు చెప్పు అని ఆనంద అంటూ ఉంటుంది. నేనెందుకు చెప్పాలి, మీరంటే కనిపెట్టారు, వాళ్ళెవరూ నన్ను కనిపెట్టలేదు కదా, నేను అనుకున్నది సాధించే వరకు ఇలాగే యాక్టింగ్ చేస్తాను అని అనన్య అంటూ ఉంటుంది. వారం రోజుల్లోగా నీ నోటితోనే నీకు పిచ్చి లేదని బయట పెట్టిస్తాను అని ఆనంద అనన్యతో ఛాలెంజ్ చేస్తుంది. ఇక అనన్య అక్కడి నుండి వెళ్ళిపోయి కాంచనతో ఆ ఆనంద భైరవి నాకు పిచ్చి లేదన్న విషయం కనిపెట్టేసింది అని అంటూ ఉంటుంది. అయినా నువ్వు ఆ ఆనంద భైరవి సంగతి తెలిసి కూడా జాగ్రత్తగా లేకుండా ఎలా ఉన్నావమ్మీ, జాగ్రత్తగా ఉండాలి కదా అని కాంచన అంటూ ఉంటుంది. మనం ఎక్కడికైనా వెళ్ళిపోవడం మంచిదేమో అమ్మీ అని కాంచన అంటూ ఉంటే, లేదమ్మా నేను అనుకున్నది సాధించే వరకు నేను ఎక్కడికి వెళ్ళను అని అనన్య తన ప్లాన్ గురించి కాంచనకు చెప్తూ ఉంటుంది.